మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, భవిష్యత్ నాయకులు లోకేష్ గారు, వారు కూడా మహిళలకు తెలంగాణ ఉదయ ఒకసారి మా కుటుంబం తరఫున చేసుకుంటా ఉన్నాయి. అంతర్జాతీయ మండలి మొత్తం ఈ రాష్ట్రంలో స్థాయిలో అయినప్పటికీ కూడా మాకు ఒక వేదికగా దాన్ని ఎప్పటి నుంచో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో నెక్స్ట్ రాబోయే 2 సంవత్సరాల్లో ఇంకా విలువగా ప్లాన్ చేయడం జరుగుతుంది. ముందుగా ఈ వేదిక అధ్యక్షత వహిస్తూ ఎక్కువ బాధ్యత తీసుకున్న అంశానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ మొదలు పెట్టారు. మహిళల గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. మొట్టమొదటి తెలుగు రాజకీయ నాయకుడు మన ఎన్టీఆర్ గారు. ఆ రోజు కూడా మహిళ రాదు, ఆ సంఖ్యలో సమాన హక్కు ఇవ్వాలి, మహిళకి సమానంగా కూడాలి అని చెప్పి 83 నుంచి ఆయన మొదలు చదువుకున్నారు. అలాగే తర్వాత వచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన రీఫార్మ్స్ కానీ ప్రోగ్రాములు కానీ మహిళలకి పెద్ద మీద రెస్పాన్స్ వస్తున్నారు. గవర్నమెంట్ కూడా తెలుగుదేశం గవర్నమెంట్ లో మహిళలకి పెద్ద పీట తీసుకుంటా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. అన్ని కూడా డీటెయిల్స్ ఎక్కువ చెప్పాలి, లంచ్ టైం అనేది ఎక్కువ. మనకు స్వాతంత్రం వచ్చి 75 అవుతాం. ఒకసారి ఈ రోజు చూస్తే మీరు మహిళ ఇంతకు ముందు ఇంట్లో మహిళ సాధారణంగా ఉంటాయి. ఒక కుటుంబాన్ని నడిపే మహిళ పిల్లల్ని చూసుకుంటా, పక్కలు చూసుకుంటా, అలాగే పేరెంట్స్ చూసుకుంటా ఒక కుటుంబాన్ని నడిపే మహిళ గడప దాటి బయటకు వచ్చి ఆ పంచాయతీని సాధించే నాయకురాలేదు, పంచాయతీ నుంచి మండలానికి సాధించే నాయకురాలేదు. అలాగే అక్కడి నుంచి అసెంబ్లీకి వస్తున్నారు, అసెంబ్లీకి వెళ్ళి శాసనసభ్యులుగా ఎన్నికలు. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో పనులు చేపట్టబోతా ఉన్నారు. మహిళలకు ఉన్నంత శక్తి నాకు తెలిసి పురుషులు పొందాలని భావిస్తారు. వస్తాడు అంటే వాళ్ళకి అవకాశం దొరికితే నిరూపించారు. మీరు అవకాశం మనం మాట్లాడమని ఇస్తే అవకాశం ఇవ్వాలి, అవకాశం ఇస్తే మాట్లాడతారు. అంత శక్తి ఉన్న మహిళని నేను పురుషులుగా నేను భావిస్తాను. ఎందుకంటే మీరు చూస్తారు ఇక్కడ ఉదయ నియోజకవర్గంలో ఉన్న మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత, ఎక్కువ గవర్నమెంట్ అవసరం ఉంది. మెట్ట ప్రాంతంలో ఇక్కడ నేను అనేది 90,000 కుటుంబాలు ఉన్నాయి. 8 మండలాల్లో 90,000 కుటుంబాల్లో ప్రతి కుటుంబంలో కూడా చాలా వరకు మెజారిటీ ఫ్యామిలీస్ లో బాగా కష్టపడేది కుటుంబాన్ని నడిపేది మహిళ అని నేను ప్రధానంగా నమ్ముతాను. ఎందుకంటే నేను చాలా కుటుంబాలు చూశాను, బస్సాలు చూశాను, కాకినాడ ట్రస్ట్ అయ్యేటప్పుడు కానీ తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత కానీ చాలా కుటుంబాలు పంపించడం జరిగింది, వాళ్ళకున్న కష్టాలు చూడడం జరిగింది. ఇన్ని చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళే ముందుండి డిసిప్లైన్ ఫ్యామిలీకి నమ్మకం కానీ పిల్లలకు అండగా ఉండడం కానీ జరుగుతూ ఉంది. ఈ రోజు చూస్తే పేరెంటింగ్ కూడా చాలా చేసింది. పేరెంటింగ్ ఇప్పుడు మేము చదువుకునేప్పుడు మేము చిన్నప్పుడు ఉన్న పేరెంటింగ్ కాదు, పిల్లలు పెంచాలంటే చాలా ఛాలెంజ్ ఎటువంటి ఛాలెంజెస్ వస్తున్నాయి. ఆ వచ్చే ఛాలెంజెస్ కూడా ఎక్కువ శాతం పురాయిసుకొని పిల్లల్ని ముందుకు తీసుకెళ్లేది అమ్మాయి. ఈ రోజులు కూడా ఉన్నది నేర్చుకోవడం అదే పరిస్థితి ఉంది. అంత కాన్ఫిడెంట్ ఇసుకొని మనం ముందుకు వెళ్తా ఉన్నాం. నేను ఎలక్షన్ లో పోటీ చేయ ముందు 10,000 జాబ్స్ మనం క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఉదయం నియోజకవర్గంలో మహిళలకు ముందు మన ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఇండస్ట్రీస్ వస్తున్నాయి మాకు. మనలో ఇండస్ట్రీస్ మనం దాదాపుగా 90 ఇంకా ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తా ఉన్నాయి. 10,000 మహిళలకి 10,000 మంది మహిళలకి మాకు ఉద్యోగాలు కల్పించుకొని ముందుకు వెళ్ళే పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని నేను భావిస్తా ఉన్నాను. గవర్నమెంట్ సభ్యులు మా వేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారం ఉంది, అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం ఉంది. కలెక్టర్ గారు నిర్వహిస్తున్నారు, కలెక్టర్ గారు రాష్ట్రం ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా మనం ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. ఈ నెగటివ్ 3 సంవత్సరాల్లో ఉదయం రూపాయి కలిగే ఖచ్చితంగా మారిపోతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మీరు తెలుగుదేశం పార్టీ మన గవర్నమెంట్ వచ్చాక మనకు వచ్చిన పథకాలు మీకు తెలుసు. మళ్ళా నేను చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఖరీదు మాత్రం వద్దు, ఆర్టీసీలో ఫ్రీ మోసం వద్దు, అలాగే గ్యాస్ సిలిండర్ అవ్వద్దు,
అంగన్వాడీ టీచర్స్ ఆదుకోవడానికి మీ అంగన్వాడీ అప్డేట్ చేసిన విధానం అవ్వచ్చు. అలాగే ఈ మధ్య రీసెంట్ గా అంగన్వాడీ మీరు చాలా మంది అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు. అలాగే ఎన్సీడీఎస్ వారు అడిగిన పెట్టాలి ప్రత్యేకంగా దృష్టి పెట్టున్నారు. అలాగే మన మంత్రులు సంఘానికి దృష్టి పెట్టున్నారు. చర్చించడానికి రెడీగా ఉన్నారు. ఒక డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. కాన్వర్జేషన్ అవుతుంది. దయచేసి ఒకరు ధైర్యంగా అవ్వకండి. ఎక్కడ కూడా మనం దళాలు వాడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం కూర్చొని మాట్లాడి ఎన్నో అన్నట్టు మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మనం ఏది కూడా మనం ఆలోచన ముందుకు వెళ్ళి దళాలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు రెడీగా ఉన్నారు వచ్చి డిస్కస్ చేయడానికి. నేను కూడా ఒకసారి మళ్ళీ అంగన్వాడీ టీచర్స్ వాళ్ళ కూర్చొని మాట్లాడి చర్చించుకొని మొదటి బాధగా ఆలోచించుకొని మీరు కూడా గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి కూడా ఆలోచిస్తే ఒక రకమైన అధికారికి మనం వచ్చి ముందుకు వెళ్ళడం ఖచ్చితంగా మీకు అందరికీ. అలాగే ఒకసారి చూస్తే సాధారణ ఒక నిమిషం మాట్లాడుతున్నాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మన తెలుగు రాష్ట్రాలు ఇలాంటి తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఈ 2 రాష్ట్రాలు దాటి బయటకు తీసుకున్న అట్లీస్ట్ ఒకసారి లైఫ్ లో ఒకసారి లేదు చూడండి. నాకేమో 2% కూడా లేదు. అంటే ఈ పరిస్థితి బాగాలని నేను భావిస్తున్నాను. కేవలం ఇంటికే పరిమితం కాకుండా వారికి కూడా అవకాశాలు దొరకాలి. బయట ప్రపంచం చూడాలి, బయట ప్రపంచం వెళ్ళాలి, బయట తిరగాలి. ఈ పరిస్థితి తీసుకురావడం అనేది నా సంకల్పం. ఖచ్చితంగా వస్తుంది. మనకు బయటికి వెళ్ళే పరిస్థితి రావాలి. ఎంతసేపటికి 24/7 ఇంట్లో పనిచేయడం, పిల్లలు పక్కన చూసుకోవడం, ఈ పనే కాకుండా బయట ప్రపంచం చూసుకోవడానికి బయట కొంత నాకు కనీసం బయట అవసరం ఉంది. వాటికి ఖచ్చితంగా నేను సూచన చేస్తాను. మేము అందరికీ ఫస్ట్ కొంత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసి ఐదో చేస్తాం. ఖచ్చితంగా ప్రతి మహిళకి ప్రతి ఆలోచనకి నేను అందగలుగుతాను. నేను ఇక్కడ కూర్చొని రూమ్లో కూర్చున్న ప్రతి ఒక్కరికి సమస్య ఉంది. ప్రతి కుటుంబానికి ఏదో ఒక సమస్య ఉంది. సమస్య లేని కుటుంబమే లేదు. ఉదయం తీసుకోవడంలో చాలా వరకు దాదాపుగా 60% కుటుంబాలు సమస్యలతో ఉన్నాయి. పిల్లల చదువులకి చదివించుకోలేక అంతిమ ఇబ్బందులు ఉండొచ్చు. లేకపోతే హెల్త్ పరంగా ఏదైనా ఇబ్బంది వస్తే కుటుంబం కూడా మొత్తం కొలాప్స్ అయిపోతుంది. మొత్తం అన్ని ఆ కుటుంబాన్ని కుటుంబం పెద్దలు కాపాడుకోవడానికో లేకపోతే ఆ కుటుంబంలో సభ్యులు కాపాడుకోవడానికో ఉన్న పొలం కానీ ఉన్న డబ్బులని కూడా ఖర్చు పెట్టి పూర్తిగా అభివృద్ధి పరిస్థితులు కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఒంటరి మహిళలు చాలా మంది ఉన్నారు. అపార్ట్మెంట్ అయి ఉన్నారు. అపార్ట్మెంట్ భర్తలు వదిలేసి అపార్ట్మెంట్ బ్యాంక్ తీసుకొని ఉన్నాయి. అలాగే భర్త సరిపోయిన బ్యాంక్ తీసుకొని ఉన్నాయి. ఎన్ని ఉన్నారు చాలా మంది. వాళ్ళందరికీ కూడా పౌరులతో కూడా మాట్లాడడం జరిగింది. మనం పెన్షన్ ఒకసారి ఆలోచించమని చెప్పి వారికి పెన్షన్ ఏదో అవ్వాలి. మత పెన్షన్ కానీ మోటార్ పైన పెన్షన్ కానీ అది కూడా వాటిని చాలా మంది శాసనసభ్యులు అడగడం జరిగింది. దాని పెన్షన్ మళ్ళీ కొత్త పెన్షన్ వాటిని మొదలు పెట్టాలని చెప్పి. అలాగే ప్రతి ఒక్కటి కూడా మీకు ఏ సమస్యలో ఉన్నా మేము అందుబాటులో ఉంటున్నాం. ఏ ఆఫీస్ అందుబాటులో ఉంటుంది. మా స్టాఫ్ ఇప్పుడు కంటిన్యూ ఉంటారు. ఒక రోజు నా దాని కూడా వెళ్తే మీరు లేకపోతే ఫోన్ చేసి చెప్పగలిగితే ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. రూపాయలు కళాలు తెలియజేస్తే ఖచ్చితంగా ఉదయం చేసుకోవడానికి ముందుకు తీసుకెళ్ళాలి. రూపాయలు వాళ్తాయి. పిల్లలు బాగా చదువుకుంటున్నారు. అందరూ పిల్లలు బాగా చదువుకుంటున్నారు. వాళ్ళకి అండగా ఉన్నాం. మనం చదువుకునే పిల్లలు అండగా ఉన్నాం. పిల్లలు చదువుకునే ముందుకు వెళ్తే మన కుటుంబాలు బాగుపడే పరిస్థితి ఉంటుంది. దానికి కష్టపడుతున్నాం. ఈ కష్టపడుతున్నారు. బాగా కొంతమంది ఈ నెల్లే కొద్దిగా తేడా ఉంటే వాళ్ళ కొద్దిగా కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళే జరిగే కాబట్టి చాలా కుటుంబాల్లో చూసేశారు. వాళ్ళ కొంత దారిలో తెచ్చుకోవాలి. నేను శక్తి మీద నేను చెప్తా ఉంటాను. ఎక్కడికి వెళ్ళాము కొంత ఆలోచన వాళ్ళు కూడా వస్తే ఎలా కూడా వస్తే ఇలా ముందుగా తీసుకెళ్ళి ఖచ్చితంగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉన్నది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అరేంజ్ చేసినందుకు వాలంటీర్గా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను.